టెక్ ఎక్స్పర్ట్ కావచ్చు, మెడికల్ రీసెర్చర్ కావచ్చు, ట్రంప్ గారికి అవేవి ముఖ్యం కాదు. కేవలం డబ్బు మాత్రమే ముఖ్యం. ఇక EB-5 స్కీమ్లో కనీసం 10 ఉద్యోగాలు సృష్టించాలి అనే నిబంధన ఉండేది. కానీ ఈ కొత్త గోల్డ్ కార్డ్ స్కీమ్లో ఆ నిబంధన స్పష్టంగా లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే ఇప్పటి వరకు భారతీయ పెట్టుబడిదారులు నేరుగా ఉద్యోగాలకు, వ్యాపార అభివృద్ధికి సహాయపడేవారు. కానీ ఇప్పుడు కేవలం డబ్బును తీసుకుని అమెరికా రెడ్ కార్పెట్ పరుస్తోంది అన్నమాట. మరోవైపు EB-5 ద్వారా గ్రీన్ కార్డ్కు అప్లై చేసుకున్న సంఖ్య ఇప్పటికీ వేలల్లోనే ఉంది. వాళ్ళ అప్లికేషన్ స్టేటస్ గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు ట్రంప్. ఇటు ప్రత్యర్థి డెమోక్రేట్లు కూడా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా భారతీయ వలసదారుల హక్కుల కోసం పోరాడుతున్న అజయ్ భూతోరియా లాంటి నేతలు ట్రంప్పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. వలస పాలసీలో కుల వ్యవస్థ తెచ్చినట్లుగా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. మెరిట్ ఆధారంగా వ్యవస్థ ఉండాలి, కానీ డబ్బులతో సిస్టమ్ను నడపాలనుకోవడంపై అన్ని వైపుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిజానికి ఇండో అమెరికన్ కమ్యూనిటీ అగ్రరాజ్యానికి ఎంతో సేవ చేస్తోంది. టెక్నాలజీ, మెడిసిన్, బిజినెస్, సైన్స్ ఇలా అన్ని రంగాల్లో అమెరికాకు భారతీయులు ఎంతో సహకారం చేశారు, అందిస్తున్నారు. అయితే ట్రంప్కు ఇవేమీ పట్టడం లేదు. డబ్బున్న వారికి గోల్డ్ కార్డ్ అంట. ఇదంతా చూస్తుంటే ఒకటి మాత్రం క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ట్రంప్ అమెరికాను ఓ దేశంగా చూడడం లేదు, డబ్బుతో కొనే ఓ మార్కెట్గా చూస్తున్నారు. అవును, టాలెంట్ లేకుండా డబ్బుంటే చాలు, స్కిల్ ఎడ్యుకేషన్, హార్డ్ వర్క్ ఇవి ట్రంప్ పాలసీలో ఎక్కడా లేవు. ఇది వలసదారుల కలలను రహదారుల మీద తుడిచివేసే కొత్త రాజకీయ వ్యూహం కానుందట. మరి ఈ కథ ఇంకెక్కడికి వెళుతుంది? అమెరికా సమర్థుల వలస పాలన నుంచి సంపన్నుల వలస పాలన వైపు వెళుతుందా? భారతీయులు ఈ కొత్త గోల్డ్ కార్డ్ స్కీమ్ ఏ విధంగా సంపాదిస్తారు? ఇది గ్రీన్ కార్డ్ కలను కాల్చి బూడిద చేయడం కాదా? ఇక డబ్బున్న వారికే ప్రత్యేక హక్కులను అందించే ట్రంప్ కొత్త స్కీమ్పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి.